ఉరికిండ్రు ముగ్గురు తాత వచ్చిండు. కారు వేసుకొని తాత వచ్చిండు హన్మకొండకి. అగ్గో పప్పని రమ్మని ఫస్ట్ టైం వచ్చిండు. అదే కదా కార్లో, కొత్త కార్లో తాత. అరే మన కోసం ఏమేమో తెచ్చిండా తాత. కరివేపాకు, ఇంకేమేమి తీసుకొచ్చిండు తాత. అవేంటి స్వీట్స్. సరే చూద్దాం పదండి, ఒకదాని తర్వాత చూద్దాం పదండి ఇంట్లో చూద్దాం. సరే బాంబులు. అవును ఇంట్లో పెట్టుపో, ఇంట్లో పెట్టుపో. అదే ఇంకా తీసుకురండి. అవును ఫిష్. అదేంటిది ఫిష్లు, చిన్న ఫిష్లు కడిగి పంపించింది అమ్మమ్మ మన కోసం. పద అగో కాటన్ బాక్స్, ఇంకొక అది పెట్టేసే. ఇంకా పదండి. ఏమున్నాయి వామో, ఎంత పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు ఉన్నాయే. 4 చాలా పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు ఉన్నాయి. వామ్మో డామన్ పెళ్ళుద్దామా? డామని పేలిపోతాయి ఇక. ఇప్పుడు వద్దు, తర్వాత వెళ్దాం. ఇప్పుడు వద్దు, ఇప్పుడు భయపడి మళ్ళీ నైట్ పేలరాదు. నడు దా సరే కానీ ఇప్పుడు వద్దు. బన్నీ ఇవేం ఫిష్ బన్నీ? డాడీ చందమామలా డాడీ. ఓకే నాన్న వచ్చిర్రు అనమాట. సడన్ సర్ప్రైజింగ్. అసలు నాన్న వస్తా అనుకోలేరు. ఎప్పుడు ప్రతిసారి ఏ సామాన్ పంపించినా కానీ బస్కి ఇచ్చి పంపిస్తారు. అదే బస్కి ఇచ్చి పంపిస్తున్నారు అనుకున్నాం. చిన్న చేపలు అలాగే ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి బస్కి ఇచ్చి పంపిస్తున్నారు అనుకున్నాం. కానీ నాన్ననే తీసుకొని వచ్చాడు. ఇంకా చిన్న చేపలు తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ హన్మకొండలో మనకు చిన్న చేపలు దొరికాయి. ఎంత వెతికినా పెద్ద చేపలు అయితే దొరుకుతాయి. ఇవి చందమామలంట. అమ్మ ఆల్రెడీ కొంచెం మ్యారినేట్ చేసి పంపించింది. నేనైతే ఆల్రెడీ ఆనియన్ మంచిగా వేగనిచ్చిన. అదిగోండి ఆనియన్ వేగనిచ్చి పసుపు కూడా వేసేస్తున్నా. పసుపు వేసేసి మొత్తం అడగొట్టినావు మమ్మీ. నువ్వు అటు పోయి ఏం చేసినావు? పసుపు వేసేసిన, ఉప్పు కూడా వేసేస్తున్నా. వండేస్తున్నా అనమాట. మళ్ళీ ఇది ఇవాళ అంతానే బాగుంటుంది. మళ్ళీ రేపటిదాకా అంటే మంచిగా. ఆల్రెడీ మేము సండే రోజు చికెన్ తెచ్చేసుకున్నాము. సండే చికెన్ కూడా వండేసినాము, తినేసినాము. నాన్న ఇవి తీసుకొని వచ్చాడు. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వండితే బాగుంటుంది. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వండితే బాగుంటుంది కదా, అందుకే ఇప్పుడైతే వండేస్తున్నాం. మళ్ళీ రేపు నాన్ వెజ్. ఇప్పుడు కారం పొడి వేసేస్తున్నా. ఫిష్ కర్రీ అయితే వండేస్తున్నా. చిన్న చేపలు ఇవేనా ఫిష్? ఓకే కారం పొడి మాడిపోకుండా కొంచెం చింతపండు వేసుకుంటున్నా. నా స్టైల్ అయితే ఇది. ఫస్ట్ ఆనియన్ వేసి, ఆనియన్ కొంచెం మాడినాక అల్లం వేసి, అల్లం అయినాక కారం పొడి వేసి, కొంచెం కారం పొడి మీద కానిచ్చిన తర్వాత ఇది వేస్తాను. కారం పొడి కొంచెం కుట్టలాడినాక పైన ఆయిల్ లేదు కదా, ఆయిల్ వేగినాక ఫిషెస్ వేసేస్తాను. ఫిష్ కర్రీ అయితే వండేస్తున్నాను. దగ్గర చూసి పచ్చడి లెక్క ఉన్న అదేమంటారు, ఎల్లిపాయ పచ్చడి లెక్క ఉన్నది ఇది. అవునా? ఉల్లిగడ్డ కారం అంటారు చూడు, అట్లుందా? సరే అయితే పైకి వచ్చేసింది. ఫిషెస్ వేసేస్తున్నా. మమ్మీ మంచిగా క్లీన్ చేసి పంపించింది పాపం ఇవన్నిటిని. మమ్మీ అయితే మంచిగా చిన్న చేపలన్నీ కడిగి ఓపికతోని పాపం మ్యారినేట్ చేసి పంపించింది. ఇన్ని చేపలు కడగడం అంటే మామూలు విషయమైనా ముందే నడునొప్పి రాకాలి అసలు నాకు తెలియదు పంపిస్తున్నారని. నేను వచ్చి చెప్తే తెలుసు నాకు. మళ్ళీ నాన్న ఇంత దూరం వస్తున్నారని కూడా తెలియదు. ఏంటంటే 4 hours 3 hours ఈజీగా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినట్టున్నాడు. నాన్న ఇంత దూరం వస్తున్నా అసలు తెలియదు. ఏదంటే బస్కి పంపిస్తారు, కానీ ఇంత దూరం మా కోసం తీసుకొని వచ్చేది. అమ్మ కూడా కడిగి పంపించింది అనమాట చిన్న చేపలను. అయితే ఇక్కడ అసలు దొరికాయి మాకు ప్రతిసారి అదే అనమాట. అందుకే ఇక అమ్మ నాన్న అడిగినట్టున్నారు పంపించాలా అని. ఇక మా వారిని పంపించమన్నందుకు పంపించినట్టుంది.
తీసుకుని ఇక అన్నీ కడిగేసి మంచిగా మ్యారినేట్ చేసి పంపించండి. నేను వండేస్తున్నా. కొంచెం ఇంకా చింతపండు పులుసు పిసికి వేసేస్తే అదే ఉడుకుంటుంటుంది. ఇక్కడైతే చింతపండు రసం కూడా వేసేసిన. ఇదిగోండి, ఇంకొకసారి కలిపేస్తే గ్రేవీ కూడా చిక్కగా ఉంది. కలిపేసిన ఒకసారి అయితే చింతపండు రసం వేసి ఇక అది ఉడుకుతూ ఉంటుంది. ఇక మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఇక అది ఉడుకుతూ ఉంటుంది. ఏమున్నాయి బంటి బాక్సులో చెప్పు, ఏమున్నాయి? వావ్, ఏంటి హనీ మొహం అట్లా పెట్టినావు? వావ్ హనీ కుట్టి, మా అమ్మ పంపించిన స్వీట్స్. ఆగు, నీ చేతులు మంచియేనా? చూడే, నీ చేతులు మంచియేనా బంటి? బంటి అది అది కాదు, అది కాదు, ఇది ఒక్కటే స్వీట్స్. ఏదన్నా ఒక్కటి తీసుకో, అదొక్కటి తీసుకో. ఓకే, అదేంటిది ఓపెన్ చేస్తా? చీజ్ బర్గరా? ఇదేంటిది? హ్యాపీ దివాళీ. అదేముందో ఓపెన్ చేయండి. రే మస్తుంది, ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది. అదేంటిదో కానీ. జరుగు బంటి, బంటి జరుగు, అక్కకి దగ్గర జరుగు. కుట్టి కుట్టి అక్కకి దగ్గర జరుగు. హ్యాపీ దివాళీ టు ఆల్. అవును బాబా, ఏం పార్సల్ అబ్బా అది? మళ్ళీ పెట్టుకుంటే అది అన్నీ పురుగులు పడుతున్నాయి కదా, చెదలు పడుతున్నాయి మనకు బాగా ముందే. ఇక ఓపెన్ చేయి. ఏంటిది అది? వా వా వా, మెల్ల 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 స్లోలీ. వా, చూడ్డానికి అయితే మస్తు ఉంది అసలు, మస్తు ఉంది. డబ్బా మాత్రం సూపర్ అంటే అదే, మా డబ్బా అయితే మస్తు అట్రాక్టివ్గా ఉంది. జరుగు బంటి, ఓపెన్ ఓపెన్ ఓపెన్. వావ్, ఏంటి ఇది కూడా మనకే పంపించేసిండ్రా? అదేంటి? డ్రై ఫ్రూట్స్. అవునా, డ్రై ఫ్రూట్స్. వావ్, పిస్తా, బాదం. అవును అవును, సూపర్. ఇక తినండి. నీకు అది బాగాలేదా? నువ్వు అది తినవు సరే కానీ. సూపర్. ఈ కాటన్ బాక్స్ నిండా ఏంటి అవన్నీ తాత తెచ్చిండా? ఓపెన్ చేసి చూడు ఒకసారి. ఇంత కాటన్ బాక్స్ నిండా ఏంటి అవి? వావ్, బాంబులు, క్రాకర్స్, అన్ని క్రాకర్స్. వాడి కోసం గన్ను ఎవరు పంపించారు? బాబాయా? ఓపెన్ చేసి చూపే అది గన్ను. దానికి సర్ప్రైజ్ అని చెప్పిద్దాము గన్ను. అదేం బాంబు? ఇది వెరైటీగా ఉంది. చింపాంజీ బాంబులు. అవును, ఇవేం బాంబులు? భూచక్రాలు, అవి చిచ్చుబుడ్డులు, కరుపువత్తులు, అవి అవి పైకి వెళ్తాయి చూడు, షార్ట్స్ అంటే. అవునా అమ్మా, అవేంటి డామ్ డామ్ అని వెరైటీ అయ్యింది. వామ్మో, ఎన్ని రకాల బాంబులు ఉన్నాయి. ఫౌంటైన్ లాగా వస్తుంది. అదే ఫౌంటైన్ లాగా వస్తుంది. ఇంకా ఇవి అవి అవి పాపాప్స్. ఏ ఖుషి, మస్తు పాపాప్స్ ఈసారి. అవును, ఫుల్ పాపాప్స్. నెక్స్ట్ ఏ హనీ కుట్టి బంటి, బాంబులు చూద్దురు రండి, ఎన్ని గనం ఉన్నాయో, ఎన్ని బాంబులు. ఇగో బాబాయ్ పంపించండి ఎన్ని బాంబులు చూడండి. అది షార్ట్స్. బంటి నీకోసం గన్ను, బాబాయ్ పంపించండి నీకోసం గన్ను. సర్ప్రైజ్. వావ్ బంటి, నీకు ఒక సర్ప్రైజ్ అని ఇస్తా. బంటి నీకు ఒక సర్ప్రైజ్. వావ్ కదా, నీకు గన్ను బంటి నీకోసం. వావ్, ఎన్ని గనం బాంబులు కదా. అవి అందులో ఏమున్నాయి చూడుకోండి. ఆ కాటన్ బాక్స్లో కూడా ఇంకేమేమి ఉన్నాయో తీసుకురండి. జరుగు. అవును, అందులో ఏంటి? ఇంకోటి కుట్టి కోసం. వావ్, ఇవన్నీ కాకర పువ్వత్తులు. వామ్మో, ఏంది భూచక్రాలు. వామ్మో, ఎన్ని బాంబులే. మిర్చి బాంబులు, లక్ష్మీ బాంబులా, పిచ్చిబుడ్డిలు, కాకర పువ్వత్తులు. బాంబులు ఏవి లేవు. అవును, బాంబులు ఏవి లేవులే. ఢామ్ ఢామ్ అని వెరైటీ ఏం లేవు, అన్నీ ఏవో కొన్ని ఉన్నాయి. వావ్,
బాబాయ్ మస్తు పంపించిండు కదా, తాత బాబాయ్ పంపించిండు, తాత తీసుకొచ్చిండు. సూపర్ సూపర్ కదా. అవును వాళ్ళిద్దరికే పంపించిండు. నువ్వు చిన్నదాని కాదు కదా, నువ్వు చిన్నదాని కాదు కదా, అందుకే రీళ్ళు లేవు అంతే. రీళ్ళు లేవు. అన్నీ లోపల లైన్గా పెట్టేసేయండిగా అన్నీ. రేపు ఇక ఫుల్ ఖుషి. డబ్బు తాత రేపు డబ్బు. నేను కార్కి వచ్చిర్రు అని అంటే అందరు వస్తే అయిపోయేది కదా అని నేను ఇప్పుడు అదే అంటున్నా. డాడీ కార్కి వచ్చిర్రంటే మంచిగా రేపు ఎట్లా కార్కి వచ్చిర్రంటే అందరు వస్తే అయిపోయేది కదా, పండుగ జరుపుకొని వెళ్ళిపోయేటోళ్ళు. పెట్టేసేయండి అన్ని లోపల పెట్టేసేయండి కదా. తాతకు బాయ్ చెప్తూ రాయిగా పోతుండు. అక్కడి నుంచేనా బాయ్. వామ్మో ఎటో స్నానం చేసుకున్నావా లేదో అని అంటుండు వాడు మా డాడీనే. అబ్బా బాబా నువ్వే ఇంకా 2 రోజులకు ఒకసారి ఎత్తావురా స్నానము. తాతనే సరే బాయ్ చెప్పు తాతకు. బాయ్ తాత పోతా. బాయ్ బాయ్ డాడీ అని. బాయ్ అని నువ్వు పెద్దగా బెట్ట. ఇక నువ్వు బాయ్ చెప్పినా నిన్ను పట్టించినట్టు. ఇగో వీళ్ళిద్దరే. ఎటు వస్తావు? తాత వేరే అటు పోతుండు, వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వెళ్ళి పోతాడు. అవునా, అయితే నువ్వు కూడా పోతావా? సరే మరి బాయ్. సరే డాడీ బాయ్. బాయ్ డాడీ. ఓకే. ఏముంది వీళ్ళిద్దరు